విజయవాడలో వంగవీటి రంగ విగ్రహానికి రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ నివాళులర్పించారు. అనంతరం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు స్పష్టం చేశారు. రాధా రంగ మిత్రమండలి ఆహ్వానం మేరకు ఇకపై కార్యక్రమాల్లో పాల్గొంటానని వెల్లడించారు. రంగ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని, కొంతకాలంగా పబ్లిక్ లైఫ్ కు దూరంగా ఉన్నప్పటికీ ఇకపై పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని ఆశా కిరణ్ తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రాధా రంగ మిత్రమండలిలో కొంత గ్యాప్ ఉన్నందున ఆ లోటును భర్తీ చేయడానికి ముందుకు వస్తున్నానన్నారు. ఇక కులం మతం తేడా లేకుండా సహాయం చేసిన ఏకైక వ్యక్తి రంగా అని ఆశా కిరణ్ భావోద్వేగంతో గుర్తు చేశారు. జరిగింది కానీ ఇవాళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్లీ డిస్కస్ చేస్తాను. పబ్లిక్ ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను. పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి వాళ్ళ ఆరంభం, పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి వాళ్ళ ఆరంభం. ఇవాళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను. ఎవరన్నా ఏమైనా కష్టాలు వచ్చినా నేను ఉన్నాను, అండగా నేనున్నానని చెప్పి, నేను కూర్చుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్ లో వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ కాదండి. ఒకటి మా రాధారంగ మిత్రమండలిలో ఒక కొరత ఉంది, ఒక గ్యాప్ అనేది ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది. దాంతో రాధా గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. సో గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి అని చెప్పి నేను ఇవాళ బయటకు రావడం జరిగింది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. విజయవాడలో వంగవీటి రంగ విగ్రహానికి రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ నివాళులర్పించారు. అనంతరం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు స్పష్టం చేశారు. రాధా రంగ మిత్రమండలి ఆహ్వానం మేరకు ఇకపై కార్యక్రమాల్లో పాల్గొంటానని వెల్లడించారు. రంగ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని, కొంతకాలంగా పబ్లిక్ లైఫ్ కు దూరంగా ఉన్నప్పటికీ ఇకపై పూర్తిగా ప్రజల్లోనే ఉంటారని ఆశా కిరణ్ తెలిపారు. ఇక ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రాధా రంగ మిత్రమండలిలో కొంత గ్యాప్ ఉన్నందున ఆ లోటును భర్తీ చేయడానికి ముందుకు వస్తున్నానన్నారు. ఇక కులం మతం తేడా లేకుండా సహాయం చేసిన ఏకైక వ్యక్తి రంగా అని ఆశా కిరణ్ భావోద్వేగంతో గుర్తు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓకే, ఈరోజు వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశా కిరణ్ ఈరోజు ఆయన విగ్రహానికి బందరులోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేశారు. వేసిన అనంతరం తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా కూడా ఆశా కిరణ్ ప్రకటించారు. అయితే ఏ పార్టీలోకి వస్తున్న విషయం అయితే కానీ స్పష్టత ఇవ్వలేదు. కానీ తాను పార్టీలోకి వస్తున్నాను, ఇప్పటి వరకు ప్రజా జీవితానికి దూరంగా ఉన్నాను, ప్రస్తుతం ప్రజా జీవితానికి దగ్గరగా వస్తాను, అందరికి అందుబాటులో ఉంటానని చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా రాధా రంగ మిత్ర మండలి మధ్యలో కొంత గ్యాప్ నెలకొంది, ఈ గ్యాప్ నేను ఫుల్ఫిల్ చేస్తాను అని చెప్పారు. అయితే వంగవీటి రాధా ఉన్నప్పటికీ కూడా కొంత గ్యాప్ నడిచిందని చెప్పేసి ఆవిడ ఆవిడ భావన వ్యక్తం చేయడం జరిగింది. అయితే తాను కూడా రాధా రంగ మిత్రమండలిని బలోపేతం చేస్తాను, ప్రజలకు దగ్గర అవుతానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా వంగవీటి మోహన రంగ ఒక పార్టీకి వ్యక్తి కాదు, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, పేద ప్రజలందరి కోసం తాపత్రయపడిన వ్యక్తి అని చెప్పేసి కూడా ఆవిడ మరోసారి గుర్తు చేశారు. అంతేకాకుండా ఆయన ఆశయాల సాధనకు తాను కృషి చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద వంగవీటి కుటుంబం నుంచి మహిళ వంగవీటి ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే దీనిపైన హాట్ టాపిక్ నడుస్తుంది. ప్రజెంట్ ఆవిడ ఏ పార్టీలోకి వస్తారనేది కొంత ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రజెంట్ కొంత అక్కడికి సాక్షి ఛానల్ కూడా రావడంతో ఆవిడ వైసీపీలోకి వెళ్తారా అన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. అయితే ప్రస్తుతానికి వంగవీటి రంగ కుమారుడు రాధా కొంతకాలం నుంచి టీడీపీలోకి వచ్చినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉండి వివాహం చేసుకుని ఆయన వివాహ జీవితానికి దగ్గరగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈవిడ రావడం పైన ఏం జరుగుతుంది అనేది ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. ప్రస్తుతానికి వంగవీటి ఆశా కిరణ్ ఏం చేస్తారు, ఏ పార్టీలోకి వెళ్తారనేది, అయితే ఈవిడిని ఎంతవరకు కూడా వంగవీటి రాధా రంగ మిత్రమండలి కావచ్చు, కాపు సామాజిక వర్గం కావచ్చు
ఇంకా ఇతర బడుగు బలహీన వర్గాలు ఎవరైతే రంగ అభిమానులు ఉన్నారో వాళ్ళంతా ఎంతవరకు ఈవిడ్ని ఆదరిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆవిడ మూవ్ ఎటు ఉంటుంది, ఏ పార్టీ వైపు ఉంటుంది, ఏ పార్టీ వైపు వెళ్తే వాళ్ళ కుటుంబానికి అది కలిసి వస్తుంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మొత్తం ఏదైతే కాపు సామాజిక వర్గం ఏదైతే రంగాకి ఇప్పటి నుంచో వెన్నుదన్నుగా ఉన్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇటు వెళ్తారు ఈవిడనే దానిపైన ఒక నిశ్చితంగా పరిశీలన అయితే జరుగుతా ఉంది. మొత్తానికి ఈవిడ వైసీపీ వైపు వెళ్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే, లేకపోతే టీడీపీ జనసేన వైపు వస్తే సోదరులతో పాటు ఈవిడికి ఎటువంటి ప్రాధాన్యత లభిస్తుంది అనే దాని మీద చర్చ అయితే జరుగుతోంది. మొత్తానికి వంగవీటి రంగా కుటుంబం నుంచి అయితే ఆయన కుమార్తె ఆశా కిరణ్ అయితే రాజకీయాల్లోకి వస్తున్నామని ప్రకటించారు. అయితే ఈవిడ భవిష్యత్ ప్రణాళిక ఏ రకంగా ఉంటుంది కూడా వేసి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలు కూడా 3 ఏళ్ల కాలం పట్టేటట్టు ఉంది. ప్రస్తుతానికి ఈవిడ ఇంకా ఆ ఎన్నికల టైంకి ఈవిడ బలోపేతం కృషి చేస్తారా అనే దాని మీద వేచి చూడాల్సి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సుబ్బు.